ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఫుల్లీ డిజైన్డ్ చాలా పెద్ద హౌస్ అండి. G+2+ పెంట్ హౌస్ ఉందన్నమాట. మంచి లొకేషన్లో ఉంది, చాలా తక్కువ ధరకు వస్తుంది. పెద్ద ఇల్లు చాలా చిన్న ధరలో వస్తుందన్నమాట. ఫ్రంట్ ఎలివేషన్ చూసుకోవచ్చు మనం. ఈస్ట్ ఫేజింగ్తో ఉన్న ఇల్లు అండి ఇది. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అనమాట. మెయిన్ రోడ్కి ఏదైతే హైవేకి దగ్గరలో ఉన్న హౌస్ అండి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. న్యూలీ కన్స్ట్రక్షన్ హౌస్, మనకి మున్సిపల్ పర్మిషన్తో వస్తున్న హౌస్. LRS పే చేసిన ల్యాండ్లో అయితే ఉందన్నమాట. ఈస్ట్ ఫేజింగ్తో ఉంది. ఫేజింగ్లో వచ్చేసరికి మనకి 30 feet CC రోడ్ అయితే ఉంది. అలాగే మున్సిపల్ పర్మిషన్తో ఉన్న హౌస్ అండి ఇది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అవైలబుల్ ఉంది, మున్సిపల్ వాటర్ అవైలబుల్ ఉంది, అలాగే బోర్వెల్ అవైలబుల్ ఉంది, సంప్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఇక ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి స్పేసియస్ పార్కింగ్ అయితే ఉంటుందండి. రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ కింద వచ్చేసరికి అవుట్ సైడ్ వాష్ ఏరియా అయితే ఉంటుందన్నమాట. 100% వాస్తు ప్రకారం అయితే ఈ హౌస్ కట్టడం జరిగిందండి. చూడొచ్చు పార్కింగ్ ఏరియా చాలా స్పేసియస్ ఉంది. పార్కింగ్ ఏరియా మనకి సీలింగ్, ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. మెయిన్ డోర్ చూడొచ్చు. మెయిన్ డోర్ వచ్చేసరికి మనకి చాలా సూపర్గా అయితే డిజైన్ చేశారండి. ఇక బ్యాక్ సైడ్ వెళ్ళి చూపిస్తాను. ఇది 3 feet గల్లీ అండి. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి సంప్ అవైలబుల్ ఉంది, బోర్వెల్కి సంబంధించిన డిక్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ మనకి వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లోకి నోటిఫికేషన్స్ అన్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము ఏం కొత్త ప్రాపర్టీ పోస్ట్ చేసినా సరే ఫస్ట్ మీరు చూసి మీకు నచ్చితే మీరు ఫస్ట్ విజిట్ చేయొచ్చు అనమాట. ఇక ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే 167 గజాల్లో కట్టిన హౌస్ అండి. G+1+ పెంట్ హౌస్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి 2 BHK పోర్షన్ అయితే ఇచ్చారు. చాలా లావిష్గా అయితే ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. సీలింగ్, ఫాల్ సీలింగ్తో పాటు మనకి LED లైట్స్తో పాటు డిజైన్ చేయడం జరిగింది అనమాట. చూడొచ్చు, చాలా లుకింగ్ అనేది చాలా సూపర్గా అయితే ఉంది. అలాగే వుడెన్ వర్క్తో అనేది మనకి డిజైన్ చేయడం జరిగిందనమాట. టీవీ యూనిట్ కానీ అలాగే బెడ్రూమ్ యొక్క డిజైన్స్ కానీ చాలా లావిష్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ హౌస్ యొక్క డైమెన్షన్ వచ్చేసరికి 30/50 అండి. 30 అనేది రోడ్ సైడ్ వస్తుంది. అలాగే ఇక్కడ ల్యాండ్ ప్రైస్ వచ్చేసరికి మనకి 55,000 per square yardగా నడుస్తుందండి. దాన్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేసుకోండి. 100%గా మనం క్లియర్గా క్యాల్కులేట్ చేసి అయితే మీకు ఇప్పించడం జరుగుతుందనమాట. మీ మనీ అది లాస్ అవ్వకుండా రీజనబుల్ ప్రైస్లో అయితే మా ద్వారా మీకు వస్తే ఇప్పించడం జరుగుతుందనమాట. అలాగే దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి ఇల్లు 1,65 lakhsగా చెప్పడం జరుగుతుంది. అది కూడా నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో మనం ఇందాక చూసాం, పూజా రూమ్ ఉంది, కిచెన్ రూమ్ ఉంది, 2 BHK పోర్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. కిచెన్ రూమ్ వచ్చేసరికి మనకి టైల్స్ అయితే యూజ్ చేశారు, వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. అలాగే కబోర్డ్ చేయించుకోవడానికి మనకి ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దీని యొక్క బ్యాక్ సైడ్ అయితే ఇందాక మనం చూసాం కదా స్టార్టింగ్లో, అవుట్ సైడ్ వాష్ ఏరియాకి వెళ్తాం అనమాట. ఇక గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 2 bedrooms చూపించి అలాగే కామన్ వాష్రూమ్ చూపించి ఈ వీడియో అయితే ఇక్కడ క్లోజ్ చేస్తాను. ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తాను నేను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎండింగ్లో కూడా నేను కొన్ని అర్జెంట్ సేల్ ప్రాపర్టీస్ అయితే ఇస్తాను. వీటికి ఈ హౌస్కి సిమిలర్గా ఉంటాయి అనమాట. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి కంపేర్ చేసిన తర్వాత మీరు తీసుకోండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఈ హౌస్కి సిమిలర్ ప్రాపర్టీస్ అనేది నేను 5 ప్రొవైడ్ చేస్తాను. అవి కూడా మీకు తప్పకుండా నచ్చితే ఒకసారి చూడండి. ఇక హౌస్ యొక్క పర్మిషన్స్ విషయానికి వస్తే GHMC అప్రూవ్డ్ హౌస్ అండి ఇది. మున్సిపల్ పర్మిషన్తో కట్టిన హౌస్. 100% క్లియర్ టైటిల్ ఉంటుంది. మీకు ఏ బ్యాంక్లో అయినా లోన్ వస్తుందన్నమాట ఈజీగా. డిపెండ్స్ అపాన్ యువర్ ప్రొఫైల్. మీ ప్రొఫైల్ మీద మీరు EMI పే చేసే కెపాసిటీ మీద ఉంటుందండి EMI ఎంత వస్తుంది అనేది. ఇది మాస్టర్ బెడ్రూమ్ మనం చూసింది, చాలా స్పేసియస్గా ఉంది. ఇది కామన్ వాష్రూమ్ అనమాట. ఇండియన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేశారు. టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. 100% క్లియర్ టైటిల్తో వస్తున్న హౌస్ అండి ఇది. ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసరికి మనకి వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. సీలింగ్, ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకి ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. ఇక ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి ఇంజాపూర్ అనే ఏరియాలో ఉందండి. ఏదైతే మనకి బాలాపూర్కి వెళ్ళే రూట్కి ఏది సాగర్ హైవేకి వచ్చేసరికి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. తుర్కాంజాన్ మున్సిపాలిటీ పర్మిషన్తో అయితే హౌస్ కట్టడం జరిగిందనమాట. 100% క్లియర్ టైటిల్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ ఫ్లోర్కి కలిగిన స్టెప్స్ అండి. స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ ఏర్పాటు చేశారు. అలాగే బ్లాక్ కలర్ మార్బుల్స్ అయితే ఇచ్చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి 2 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి రెంట్కి ఇస్తే 15,000 రెంట్స్ వస్తుందండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి ఇక్కడ 12,000 వరకు రెంట్ వస్తుందన్నమాట. ఎస్ఎఫ్టీ చేంజ్ ఉండడం వల్ల అలా రెంట్ డిఫరెంట్ వస్తుంది.
ఇక ఫస్ట్ ఫ్లోర్ యొక్క కారిడార్ చూస్తున్నామండి. ఇక్కడ కూడా మన సీలింగ్ ఫాల్ సీలింగ్తో పాటు డిజైన్ చాలా సూపర్గా అయితే డిజైన్ చేయడం జరిగింది. అలాగే మెయిన్ డోర్ వచ్చేసరికి చాలా లావిష్గా ఇచ్చారండి. ఇండియన్ టేక్వుడ్తో చేసి గ్లాస్ వర్క్తో ఫినిషింగ్ అనేది చాలా సూపర్గా అయితే చేయడం జరిగిందనమాట. 100% క్లియర్ టైటిల్తో ఉన్న హౌస్ అండి. ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాపర్టీస్ మీ వద్దకు తీసుకురావాలి అంటే ఈ వీడియోకి నేను 500 లైక్స్ అయితే టార్గెట్ ఇచ్చానండి. ఆ లైక్స్ని టార్గెట్ని కంప్లీట్ చేయడానికి మీరు మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక ఫస్ట్ ఫ్లోర్ విషయానికి వస్తే ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకి 2 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి. 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్తో పాటు మనకి పూజా రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. కాకపోతే హాల్ అనేది మనకి చాలా స్పేసియస్గా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి పార్కింగ్ ఏరియా ఇక్కడ కలిసి వస్తుందన్నమాట. చూడొచ్చు, మనకి సీలింగ్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. చాలా లావిష్గా అయితే ఇవ్వడం జరిగింది. టీవీ యూనిట్ కానీ అవన్నీ కానీ మనకి చాలా లావిష్గా అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలో ఉన్నాం. డైనింగ్ ఏరియా బ్యాక్ సైడ్ డోర్ నుంచి వెళ్తే మనకి వాష్ ఏరియా వస్తుందండి. అవుట్ సైడ్ వాష్ ఏరియా వస్తుంది. అలాగే మనకి గల్లీ కూడా వదిలిపెట్టేశారండి. వాస్తు ప్రకారం అయితే హౌస్ కట్టడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ కూడా ప్రైస్ వచ్చేసరికి మనకి 1,65,00,000గా చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ ల్యాండ్ ప్రైస్ వచ్చేసరికి మనకి 55,000 per స్క్వేర్ యార్డ్గా ఉంది. 100% క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్స్ అయితే 55,000 per స్క్వేర్ యార్డ్గా ఉందన్నమాట. దాన్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఎస్ఎఫ్టీ ఎంత వస్తుంది, అలాగే ల్యాండ్ ప్రైస్ ఎంత, పర్మిషన్స్కి ఎంత అయినాయి అన్నీ మేము క్యాల్కులేట్ చేసి మీకు రీజనబుల్ ప్రైస్లో అయితే ఈ హౌస్ అయితే ఇవ్వడం, సేల్ చేపించడం జరుగుతుందన్నమాట. డైరెక్ట్ మీరు వెళ్తే ప్రైస్ అనేది చాలా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అలా కాకుండా మీరు మా ద్వారా వస్తే రీజనబుల్ ప్రైస్ అన్నీ క్యాల్కులేట్ చేసి ఒక ప్రాపర్టీ ఎక్స్పర్ట్గా మీకు రీజనబుల్ ప్రైస్లో 100% క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీ అయితే ఇప్పించడం జరుగుతుంది. ఇక ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది కూడా 2 BHK పోర్షన్ అండి. ఇది సేమ్ యాజ్ డీస్గా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఎంతైతే పోర్షన్స్ ఉంటాయో సైజెస్ ఎంత ఉంటాయో అంతే ఉంటాయి. హాల్ సైజ్ అయితే మారుతుందన్నమాట. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. స్టోరేజ్ కోసం ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఫ్లోరింగ్ వచ్చేసరికి సేమ్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. దీనికి వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. అది వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. పైన స్టోరేజ్ కోసం మనకి స్పేస్ కూడా వదిలిపెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు మాకు ఇంకా సపోర్ట్ చేయాలి అనుకుంటే కింద జాయిన్ బటన్ ఉంటుందండి. జాయిన్ అయ్యి మాకు ఇంకా మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి. మీ సపోర్ట్ని మేము ఎప్పుడు మర్చిపోము. అలాగే లైక్ రూపంలో సింపుల్గా తెలియజేయాలంటే లైక్ అండ్ కామెంట్ రూపంలో అయినా మీరు సపోర్ట్ చేయొచ్చు. అలాగే ఇంకా మా ఛానల్ మీరు ఎవరికైనా పరిచయం చేయాలనుకుంటే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇది వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ అనమాట. కామన్ వాష్రూమ్ వచ్చేసరికి ఇండియన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. గీజర్ పాయింట్, షవర్ పాయింట్కి సంబంధించిన అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక మనం చూడబోయేది వచ్చేసరికి ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. యాజ్ టీస్గా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉందో సేమ్ అదే సైజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ టోటల్గా మనకి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది. ఈ వీడియో ఎండ్ కార్డ్స్లో నేను సిమిలర్ ప్రాపర్టీస్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అవి కూడా చాలా సిమిలర్గా ఉంటాయి. ఒకసారి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. అవి కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసిన తర్వాత మీరు ఏ ప్రాపర్టీ డిసైడ్ అవ్వాలనుకుంటున్నారు, ఏ ఏరియాలో ఎంత రేట్ ఉంది ఏంటనేది మీరు ఒక అవగాహన వస్తుందన్నమాట. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఇక నేను ఇప్పుడు పెంట్ హౌస్కి తీసుకెళ్తున్నానండి. పిల్లర్స్తో కట్టిన హౌస్ అనమాట. ఇది చాలా క్లియర్గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. మనకి పిల్లర్స్తో కట్టిన హౌస్ అనేది. పెంట్ హౌస్ వచ్చేసరికి 1 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడొచ్చు, మనకి పిల్లర్స్ కనబడుతూ ఉంటాయి. పిల్లర్స్తో కట్టిన హౌస్ అండి. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పెంట్ హౌస్ కూడా ఇవ్వడం జరిగింది. పెంట్ హౌస్ అనేది మనకి అన్అఫీషియల్ అండి. వితౌట్ పర్మిషన్ అయితే కట్టడం జరిగింది. ఓన్లీ మనకి G+1 పర్మిషన్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి మనకి అన్అఫీషియల్ పర్మిషన్ అనమాట. మనకి 1 BHK పోర్షన్ అయితే వస్తారు. 1 BHK ఇక్కడికి వచ్చేసరికి 6,000 రెంట్ అయితే వస్తుంది. చాలా మంచి లొకేషన్లో ఉంది. ఇక్కడ నియర్ బై ఆదిబట్ల TCS ఉంటుంది. అలాగే మనకి ఫార్మా కంపెనీస్ అయితే వస్తున్నాయి. సాగర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత మనకి చాలా కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రెంటల్ వాల్యూ ఎక్కువ ఉందన్నమాట. ఇది మనం చూస్తుంది వచ్చేసరికి కిచెన్ ఏరియా అండ్ హాల్ అనుకోవచ్చండి. ఇది కంబైన్గా ఉంటుంది. చాలా చిన్న పోర్షన్ అనమాట. చిన్న ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలాంటి పోర్షన్స్ వారు కూడా ఇక్కడ చాలామంది ఉంటారు కాబట్టి రెంట్కి అయితే చాలా ఈజీగా మీకు మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి బెడ్రూమ్ అండి. చూడొచ్చు, చాలా స్పేసియస్ బెడ్రూమ్ ఇచ్చారు. సీలింగ్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు అనమాట. అలాగే దీనికి వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టోరేజ్ కోసం ర్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. 100% క్లియర్ టైటిల్తో ఉన్న హౌస్ అండి ఫ్రెండ్స్. ఇది బ్యాంక్ లోన్తో వస్తున్న ప్రాపర్టీ అనమాట. మీకు రీజనబుల్ ప్రైస్లో కావాలి అనుకుంటే మా ఛానల్కి కాంటాక్ట్ చేయండి. కరెక్ట్ రీజనబుల్ ప్రైస్లో అక్కడ ల్యాండ్ రేట్ ఎంత ఉంది, ఎస్ఎఫ్టీ ఎంత కాస్ట్ పడుతుంది, పర్మిషన్స్కి ఎంత కాస్ట్ అయింది, ఎంతవరకు రీజనబుల్గా తీసుకోవచ్చు అనేది మేము అన్ని క్యాల్కులేట్ చేసి మీకు పర్ఫెక్ట్ సైజ్లో అయితే పర్ఫెక్ట్ ప్రైస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట.
అలాగే మీరు డైరెక్ట్గా వెళ్తే అందులో కోట్ చేసిన ప్రైస్కి 1 or 2 lakhs మాత్రమే తగ్గుతుందన్నమాట. మా ద్వారా వస్తే మీకు డిఫరెన్స్ అనేది మేము క్యాల్కులేట్ చేసి మీకు కుల్లాగా చెప్తాము, క్లియర్ టైటిల్గా మీకు చెప్పడం జరుగుతుంది. కాకపోతే మేము కమిషన్ ఛార్జ్ చేస్తాం అనమాట. కమిషన్ అనేది మీకు రీజనబుల్ ప్రైస్ కానీ కమిషన్ కానీ ఉంటుందండి. 1% కమిషన్ మాత్రమే ఉంటుంది. మీకు డైరెక్ట్గా వెళ్తే మీకు ఆ కమిషన్ కన్నా ఎక్కువ అనేది మీకు ప్రైస్ అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మాత్రం వస్తే మేము డైరెక్ట్గా చెప్పి మరీ మీకు కమిషన్ ఇస్తాం కాబట్టి, కాకపోతే క్లియర్ టైటిల్ ఉంటుందండి మా దగ్గర. వర్క్ కూడా సర్వీస్ కూడా బెస్ట్ సర్వీస్ అయితే ఇస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రభుత్వం మళ్ళీ కలుస్తాను. అప్రోప్రియట్, టేక్ కేర్, బాయ్ బాయ్.